హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో 10th క్లాస్ స్టూడెంట్స్ సంబంధించి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం పార్ట్ 4 వీడియోలో చెప్పుకున్నాం. కంప్లీట్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి చూడొచ్చు. ఒక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ రామ్కలి సేవ్డ్ 5 రూపీస్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ఇయర్ అండ్ దెన్ increased her weekly saving by 1.75 rupees. If in 7th week her weekly saving becomes 20.75 rupees, find అని అడిగారు. రామ్కలి అనే అమ్మాయి ఫస్ట్ వారంలో సంవత్సరంలో మొదటి వారంలో 5 రూపీస్ సేవ్ చేసుకుంది. ప్రతి వారం కూడా 1.75 రూపీస్ ఎక్స్ట్రా సేవ్ చేస్తుంది అనమాట. అంటే ఫస్ట్ వారం 5 రూపీస్ సేవ్ చేస్తే నెక్స్ట్ వీక్లో వచ్చేటప్పటికి 5కి 1.75 యాడ్ చేసి సేవ్ చేసింది అనమాట. అంటే ఏ వాల్యూ 5 రూపీస్, డిఫరెన్స్ ఎంత అంటే కనుక 1.75 రూపీస్ అన్నారు. ఈ అంత వీక్లో అమ్మాయి సేవ్ చేసిన సేవింగ్ 20.75 కాబట్టి ఏఎన్ ఈజ్ ఈక్వల్ 20.75. ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అని రాసుకుని దాన్ని 20.75కి ఈక్వల్ చేసాం. సో 5 ప్లస్ ఏ ప్లేస్లో 5 పెట్టాం, ఎన్ ప్లేస్లో 1, డి ప్లేస్లో 1.75 యూజ్ చేస్తే కనుక సో +5 అటు పట్టుకెళ్తే -5 అవుతుంది. 20.75 నుంచి 5 తీసేస్తే 15.75 అయింది. సో n-1 ఈజ్ ఈక్వల్ టు 15.75 బై 1.75 అయింది. 9 టైమ్స్ అవుతుంది. అక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే అలా రఫ్ వర్క్ చేసుకోవాలి మనం. సో n-1 ఈజ్ ఈక్వల్ టు 9 అయింది. అంటే n ఈజ్ ఈక్వల్ టు 10. ఎట్ 10th వీక్ రామ్కలి సేవింగ్ బికమ్స్ 20.75 రూపీస్ అని చెప్తాం. ఇలాంటి మరిన్ని ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కోసం మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే చూస్తుండండి మన ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. థ్యాంక్ యూ.